హలో ఎవ్రీవన్, ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ అయితే చేసే ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకైతే తెచ్చాను. రెసిపీ అంటే ఏదో పెద్ద హోటల్ స్టైల్ లాంటిది కాదు. రోట్లో దంచుకునే ఒక మంచి పచ్చడి అయితే చాలా కారంగా, చాలా రుచిగా, చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ముందుగా వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో ఒక గరిట అయితే ఆయిల్ వేసుకోవాలి. గరిట అంటే మరీ పెద్ద గరిట తీసుకోమాకండి, చిన్న గరిటతోనే ఆయిల్ వేసుకోవాలి. ఒక గరిట ఆయిల్ వేసుకున్నారా? ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అంటే మనం కారం లేని అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మా అయితే బుల్లి బుడంకాయలాగా ఉన్నాయి పచ్చిమిర్చి, మహా ఘాటుగా అయితే ఉన్నాయి. మన చెట్లకు వచ్చాయి, బుడ్డి బుడ్డిగా ఉంటాయి కానీ చాలా కారంగా అయితే ఉంటాయి. అలాగే టేస్ట్కి అయితే అద్భుతంగా ఉంటాయి. పచ్చడికి అయితే పచ్చిమిర్చి అయితే ఒక 10 వేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు 2 వంకాయలు అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. ఈ వంకాయలు కూడా మన చెట్లకు వచ్చినవే, తెల్ల వంకాయలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 టమోటాలు కట్ చేసుకొని ముక్కలుగా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్న తర్వాత అయితే మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఆయిల్ మొత్తం అన్నిటికీ పట్టాలి బాగా ముక్కలకి. అలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మనం మగ్గించుకోవాలి. ఆ తర్వాత అయితే ఇందులో మూత తీసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. మనం పొట్టుతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒలిచి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, అందుకు వచ్చేసి అవే వేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా పచ్చళ్ళు. నేనైతే వెల్లుల్లి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. ఆ తర్వాత అయితే ఇలా అయితే మగ్గిపోయాయి. ఇది వచ్చేసి చింతకాయ తొక్కు, పచ్చి చింతకాయలతో దంచిన తొక్కు. ఇది 1 ఇయర్ వరకు అయితే మేము 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. హ్యాపీగా పచ్చడిలో వేసుకొని దంచేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అది ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఏ పచ్చడికైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది అందరికి తెలిసే ఉంటుంది. చాలా వరకు అయితే చాలామంది పెట్టుకుంటారు, 1 ఇయర్కి స్టోరేజ్ అయితే చేసుకుంటారు. మేమైతే ఇలాగే ఆ తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే రోట్లో అయితే పచ్చడి అయితే దంచుతున్నాను. ముక్కలు, చింతకాయ తొక్కు, సాల్ట్ అన్నీ వేసేసి ఒకేసారి అయితే కొంచెం కచ్చాపిచ్చగా అయితే పచ్చడి అయితే దంచుకుంటున్నాను. రోట్లో పచ్చడి దంచడం అయితే చాలా ఇష్టం నాకు, కానీ చాలా రోజులు అయిపోయింది నేను పచ్చడి ఎప్పుడు దంచడం, టైం కూడా ఉండట్లే నాకు పచ్చడి దంచడం. ఎక్కువ మిక్సీలోనే వేస్తుంటాము. ఇప్పుడైతే రోల్లో అయితే దంచుకుంటున్నాము. మరి మెత్తగా అయితే చేసుకోకూడదు, కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ముక్కలు తగులుతుండాలి, అప్పుడే సంగట్లేకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. కొంచెం నెయ్యి వేసుకుని తింటే వేడి వేడి సంగటి, ఆహా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంతా కమ్మగా అయితే ఉంటుంది. ఇవాళ అయితే సంగటి అయితే చేయట్లేదు నేను, కానీ రైస్లో అయితే తింటున్నాము. దొండకాయ ఫ్రై, అలాగే పచ్చడి, వంకాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే తింటున్నాం రైస్లోకి. ఇలా అయితే నెమ్మదిగా అయితే దంచుకుని, లేకపోతే కళ్ళల్లో పడ్డాయి అనుకో ఇంకా ఏమంటారు, గోబ గుయ్యమంటుంది, అలా ఉంటుంది, అంత ఘాటుగా ఉంటాయి కాబట్టి. చూసారు కదా, ఇలా తొక్కులాగా అయితే దంచుకున్నాను నేను, మరి మెత్తగా చేయలేదు. రోట్లో పచ్చడి ఎంతైనా కానీ చాలా కమ్మగా అనిపిస్తుంది కదా. అదే మిక్సీలో వేసామనుకో అదే పేస్ట్ లాగా అయిపోతుంది, అసలు టేస్టే అనిపించదు. కానీ అప్పుడప్పుడు టైం లేనప్పుడు మిక్సీలో కూడా వేయాల్సి ఉంటుంది కదా పచ్చడి. ఇప్పుడైతే పచ్చడి అంతా అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం తొక్కులు తొక్కులుగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి. నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆహా, సూపర్గా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, కారంగా, నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, నోటు చప్పపడినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటాయి, నోటికి మంచి రుచి అయితే తగులుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి కూడా నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి. బాయ్.